సరళ కథలకు స్వాగతం. రాజు వద్ద పనిచేసే చండభట్టును మాలిని తన తెలివితేటలతో ఏ విధంగా పట్టించింది తెలియజేసే కథ మోసగాడు. పూర్వం ఒక రాజు వద్ద చండభట్టు అనే గారడివాడు ఉండేవాడు. అతడు చిన్న చిన్న గారడీలు చేసి ప్రజలను ఆశ్చర్యపరుస్తూ తాను మాంత్రికుడనని చెప్పుకొని అనేక మోసాలు చేసేవాడు. చండభట్టు చేసే మోసాలలో మరొక ఆస్థాన ఉద్యోగి సహాయపడుతూ లాభం పొందుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు రాణి గ్రహణ స్నానానికని నదికి వెళ్లి తన నగలన్నీ తీసి నది ఒడ్డున ఉంచింది. ఆ సమయంలో అక్కడ పరిచారికలు తప్ప ఇంకెవరూ లేరు. రాణి స్నానం చేసి వచ్చేసరికి ఆమె నగలలో విలువగల హారం ఒకటి లేదు. అయితే రాణి పరిచారికలందరూ నమ్మకమైన వాళ్ళు, తన పుట్టింటి నుంచి అరణంగా వచ్చిన వాళ్ళు కూడాను. అందుచేత రాణి వారిని హారం విషయం నిలదీసి అడగడానికి సంకోచించింది. కానీ ఆమె రాజభవనం తిరిగి వెళ్లే రాజుతో జరిగినది చెప్పింది. రాజు వెంటనే చండభట్టును పిలిపించి హారం దొంగలించినది ఎవరో కనుక్కోమన్నాడు. చండభట్టు నవ్వి, అదెంత పని మహాప్రభు, రేపు పాటికి దొంగను హారంతో సహా పట్టించే పూచీనాది అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. చండభట్టు ఇల్లు చేరేసరికి కొద్దిసేపటికి అతని వద్దకు మాలిని అనే పరిచారిక పరిగెత్తుకుంటూ వచ్చి చండభట్టు కాళ్ళ మీద పడి, అయ్యా, బుద్ధిగడ్డి తిని రాణిగారి హారాన్ని నది తీరాన నేనే దొంగలించాను. ఇది మీదాకా వస్తుందనుకోలేదు. రేపు మీరు నన్ను దొంగ అని బయట పెడితే నా గతి ఏమి కాను. దయచేసి నన్ను కాపాడండి. ఈ హారాన్ని మీరే తీసుకొని ఏదో విధంగా రాణిగారికి చేరేటట్టు చూడండి. నా పేరు మాత్రం పైకి రానియవద్దు. మీ మేలు ఈ జన్మలో మరవను అంటూ హారాన్ని అతని చేతికి ఇచ్చింది. చండభట్టు మాలినితో, భయపడకు, నిన్ను నేను కాపాడుతాను అని నువ్వు నా దగ్గరికి వచ్చినట్టు ఎవరితోనూ అనకు, అది నీకే ప్రమాదం అని చెప్పి ఆమెను పంపించేశాడు. ఆహారాన్ని తానే కాజేయాలని చండభట్టుకు దుర్బుద్ధి పుట్టింది. అందుకే అతను ఒక చిన్న గారడి చేశాడు. ఒక కాగితం మీద ఉల్లిపాయ రసంతో హారం నదిలో కొట్టుకుపోయిందని రాసి సభలో అందరి సమక్షంలో దానికి ధూపం వేశాడు. అక్షరాలు బయటపడ్డాయి. రాణిగారి హారాన్ని ఎవరూ దొంగలించలేదని, అది నదిలో పడి కొట్టుకుపోయిందని అందరూ నమ్మారు. మర్నాడు ఉదయం చండభట్టు తన మిత్రుడైన ఆస్థాన ఉద్యోగిని వెంటబెట్టుకుని హారంతో సహా ఒక స్వర్ణకారుడి వద్దకు వెళ్లి హారాన్ని చూపి దాన్ని అమ్మి పెట్టమన్నారు. సరిగ్గా అదే సమయంలో మాలిని రాజభటులతో సహా అక్కడికి వచ్చింది. రాజభటులు చండభట్టును అతని తోడు దొంగను పట్టుకొని ఆ స్థానానికి తీసుకుపోయారు. మాలిని నిండు సభలో రాజుతో, మహారాజా, ఈ చండభట్టు పచ్చి మోసగారి, అతన్ని బయట పెట్టడం ఎలాగా అని ఆలోచిస్తున్నాను. చివరికి రాణిగారి హారం దొంగలించడం ద్వారా ఇతని అసలు రంగు బయట పెట్టగలిగాను అంటూ జరిగిందంతా చెప్పింది. మాలిని తెలివితేటలకు రాజుతో పాటు సభికులంతా ఆశ్చర్యపోయారు. రాజు ఆమెకు గొప్ప బహుమానం ఇచ్చి చండభట్టును అతని అనుచరుణ్ణి దేశం నుంచి వెళ్ళగొట్టాడు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.